ఓకే ప్రొడ్యూసర్గా పడింది, ప్రెజెంటర్గా అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ టైం అంటే ఈ సినిమా అంటే మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా ద్వారా మీరు ఫస్ట్ పబ్లిక్ అపియరెన్స్ కదా. సో ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దిస్? Mad was the first film I was involved in. The college tarvata I started off, so it was my first project. No special reason. I just liked the script and I picked it. ఓకే, అంటే బ్లాక్ బస్టర్తో రావాలని చెప్పి డిసైడ్ అయ్యారా? Not at all. You were all very critical initially. Later, when it is a hit, right? Yeah. అంటే ప్రొడ్యూసర్ అనగానే జనరల్గా లేడీ ప్రొడ్యూసర్స్ ఏంటంటే చాలా వరకు పేర్లు వరకే ఉంటారు కానీ బట్ అంటే వాళ్ళు ఫీల్డ్లో ఉండి చేసేది అంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మరి మీరు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే జస్ట్ Actively involved in that. అంటే ఎలా అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచా? And creatively and also management. Obviously, with the help of my brother and dad, I was involved throughout the film. కళ్యాణ్ శంకర్ గారు యాక్చువల్లీ తను స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నారండి. లొకేషన్లో ఎవ్రీడే రావడం, ఏం జరుగుతుంది మొత్తం అన్నీ చూడడం, తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది. అంటే ఫస్ట్ మ్యాడ్ టైటిల్ పెట్టినప్పుడు కానీ సినిమా రిలీజ్ చూడకముందు అంటే జస్ట్ అంటే నార్మల్గా ఒక సినిమాలో అనిపించింది కానీ చూసిన తర్వాత ఇంత మ్యాడ్ ఉందని అనుకోలేదు. మొత్తం అందరూ కింద పడి నవ్వుకున్నారు. సో మరి ఈ మ్యాడ్ గ్యాంగ్ని ఫస్ట్ టైం మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హిలేరియస్. మరి వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి వీళ్ళల్లో మీరు చూసిన తేడా ఏంటి? ఏం చూపించబోతున్నారు మ్యాడ్ స్క్వేర్లో మాకు? ఫస్ట్ పార్ట్కి దీనికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో 100% పెరిగిపోయిందండి. సో వీళ్ళకి ఇంతకుముందు ఒక భయం ఉంది, ఏంటి వస్తారా జనాలు చూస్తారా మనం చేసేది కరెక్టా రాంగా అని. సో ఎప్పుడైతే ప్రతి క్యారెక్టర్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మన ముఖేష్ క్యారెక్టర్తో కార్తికేయ క్యారెక్టర్తో సహా అందరూ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి జనాలందరూ వాళ్ళని మీమ్స్ చేసి రీల్స్ చేసి ఇట్లా వచ్చిన తర్వాత 100% కాన్ఫిడెన్స్ అండి. నాకే కొన్నిసార్లు షాక్ అనిపించింది, ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చేసేస్తున్నారని. మధ్య మధ్యలో రామ్ కొన్ని ఇంప్రవైజేషన్స్ చేసారు, సక్సెస్ఫుల్గా తీసేసినాయి ఎడిటింగ్లో. మళ్ళీ ఒకళ్ళు దొరికితే ఏం చేయలేదు నేను, హీ డిడ్ ఇట్ వెల్. అందరూ సంగీత్ సోమన్ గారు ఆయన చెప్పింది నిజమా అబద్ధం మీరు చెప్పాలి. ఇప్పుడు క్లారిఫై చేయాలి, మీరు నితిన్ గారు క్లారిఫై చేయండి. సో ఆయనలో మీరు చూసిన తేడా ఏంటో కూడా డిఫరెన్స్ ఏంటో దానికి దీనికి మీరు చెప్పండి. ఓకే బాయ్. అంతే కరెక్ట్ అండి. ఆమె ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పొద్దు, మళ్ళీ నా సీన్లు కట్ చేస్తాను ఎందుకండి బాయ్. యా కళ్యాణ్ గారు, అంటే బ్లాక్ బస్టర్ అనేది మీరే కాదు అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ అందరూ అంటుంది ఏంటంటే కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఇది 100 crores క్లబ్కి రీచ్ అయ్యే సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అది మీకేమన్నా ఉందా మైండ్లో? అంటే వంశీ అన్నకి చాలా రుణపడిపోయినా ఈ డైలాగ్ చెప్పడం వెనకాల నుంచి చూసి కొడతాడేమో అని. బట్ కొంచెం అన్న తీర్చేయాలండి దీంతో, ఈ సినిమాతో కలెక్షన్స్తో కొట్టాలంటే వస్తుంది. ఓకే, ఇందాక పొరపాటున అన్నారు నిజంగానే అన్నారు స్టోరీ లేదు అని చెప్పి వంశీ గారు ఫీల్ అయ్యారు అన్నట్టుగా అన్నారు. ఊరికే జోక్ అన్నా ఉంది, పెద్ద స్టోరీ ఉండదండి, ఎంజాయ్మెంట్ ఊరికే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా నవ్వుతూ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మనకంటే ఏదో నా కొడుకులు ఉన్నారా అని చెప్తూ ఓకే మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారండి డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. వంశీ గారు టీటీ అనుకుంటున్నారు అది 28 హరిహర వీరములు ఉందో లేదో వేణుగోపాల్ అని అడగాలి. వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని చెప్పాలి నాకు, ఆయన ఉందని చెప్తే మేము రామండి. అంటే ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పడ్డాయి కదా. ఓకే, హరిహర వీరమల్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. ఆ రోజు 29th రిలీజ్ ఉండదు మ్యాట్. హరిహర వీరమల్ లేకపోతేనే ఈ మ్యాట్ సినిమా రిలీజ్ చేస్తాం. అది వంశీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. టీజర్లో ఫస్ట్ 116 చదివించారన్నారు, ఏంటి సార్ అది? సినిమా ఖర్చు ఎక్కువైపోయింది, ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించారు. లేదు సార్, అనౌన్స్మెంట్ అయింది, ఇంకా మా దగ్గరకు రాలేదు 116. మీ ముఖంగా అడుగుతున్నా. ఓకే ఓకే, అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారా? అంతే అంతే, ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది, అందుకే నా దగ్గర డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాను. మీరేమి సజెషన్స్ ఇచ్చారు ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా? ఏంటి ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంది కదా, తనే అన్నీ నేర్చుకుంటుంది. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్కి ఉంటాయి కానీ తనకి ఇచ్చేం లాభం? కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు వాగద్దని 100 సార్లు చెప్పా. అసలు
లేదని ఇంతవరకు చెప్పలే, బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశాన్ని వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితార్ అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిదీ కూడా ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు, మళ్ళీ రేపు ఏమైనా అయిందనుకో అతనే తిడతారు. అన్ని అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ. మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏం ఉండదు, అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు, 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక ముగ్గురు ఎదవలు ఒక మంచివాడిని ఎదవని చేసే కథ ఇది, మళ్ళీ యాస్టీస్గా. ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి, గోవా షిఫ్ట్ చేసాం. ఓహో, అంతే, ఫన్ అంతా ఫన్నే. లాజికల్ ఇది ఎదక్కండి, మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము. ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ హౌస్ని అనడానికి ఏం లేదు. మేమే చెప్తున్నాం అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి, 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే. ఓకే. సంగీత్ గారు, సంగీత్ సార్ ఇందాక చిన్నానా అన్నారు, ఏంటి సార్ డైలాగ్? అంటే చిన్నానా పెద్ద అంటే లుక్ అది ఇక్కడ లేడీస్ ఉన్నారు, తర్వాత మాట్లాడుకుంటే బెటర్. ఓకే. మమ్మ కాదు వంశీ గారు, ఒకటండి అంటే మ్యాడ్ సూపర్ హిట్ సూపర్కి, కానీ ఎందుకో మీరు దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయలేదు, సక్సెస్ని కూడా ఎక్కువ ప్రొజెక్ట్ చేయలేదు, ఇంకా బాగా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. అంటే మీకు ఇష్టం లేదా సినిమానే మాట్లాడాలనేది మీ ఉద్దేశం ఎట్లాగా? అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా? రిలీజ్ తర్వాత కూడా. రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా? సెలబ్రేషన్స్ చేయలేదు సరిగ్గా భారీ ఎత్తున. అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు సార్ మేము అలా. అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు, నితిన్ అసలు మాట్లాడు. కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా, అది ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే. వంశీ గారు సార్, అంటే టిల్లు స్క్వేర్లు మ్యాట్ స్క్వేర్లు అంటే సెంటిమెంటా? అంటే మ్యాడ్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము. మ్యాడ్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, ఇప్పుడు ఆ దగ్గరికి రైట్స్ కొంటాం కంటే ఇంకో 10 సినిమాలు తీసుకొచ్చి అంటే కథ లేదు, సరదాగా నవ్వుకోవడానికి రమ్మని చెప్తున్నారు. అంటే మ్యాచ్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు, టీజర్ అవి చూసినా కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా వెరీ గుడ్, నువ్వు తెలివైనోడివి. వంశీ గారు, మ్యాట్కి సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తా అన్నారు. ఇప్పుడే మన సంగీత్ కూడా ఏదో చెప్తున్నాడు, డబుల్ రిఫండ్ చేస్తారని. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్? ఈసారి కూడా యాజ్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను సారీ, కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తాను. ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము, లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు, ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు 4 డబ్బులు కట్ చేసి మీ అందరికి పంచేస్తా. కళ్యాణ్ గారు, ఇంతకీ సినిమాలో ఓకే బాయ్ కాదు, అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదన్నా? సర్ప్రైజ్ ఎవరు చేశారు? అదే కదా సర్ప్రైజ్. టీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు? చెప్పమంటారా? చెప్పండి, దానికి ఏమన్నా అమ్మాయి అంటే దాయటానికి మేము ఏమన్నా? సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్, సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? సునీల్ గారు అనిపించిందండి నాకు. ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటారు, కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటారు. సరే, ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు? సినిమాలోనే ఇంటర్వెల్ ట్రైలర్లో చెప్పరా? లేదు లేదు. అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం, మీరు ఎంతవరకు వచ్చిందా? కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికీ కథ చెప్తున్నాడు. మ్యాడ్ గ్యాప్, షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా వెళ్ళి కథ చెప్పొస్తున్నాడు. సార్ చెప్పండి. నిజంగానే నేను అందరికీ చెప్తుంటా, బట్ ఏదో ఓకే అన్నది వంశాన్ని చెప్పాలి, తర్వాత ఏం చేయాలన్నది అన్న చెప్తుంటాను, అదొక్కటే. వంశీ గారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమా ట్రెండ్ అవుతుంది, డాకు మహారాజ్. లాస్ట్ 2 సినిమాలు సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ, 2 కూడా మీరు బాగా నమ్మి చేశారు, మంచి క్వాలిటీ ఫిల్మ్స్ 2 కూడాని. బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటిది, ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా? అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే, కానీ లక్కీ భాస్కర్కి వి న్యూ కొత్త జానర్ తీసుకున్నాము, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది, ఇది అదే వి న్యూ ఇట్, మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము. కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది.
సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా, బాలకృష్ణ గారు ఎక్కడెక్కడైతే ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్లో డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. నా సక్సెస్తో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు, కొంచెం రీచ్ అయ్యి వెరీ గుడ్. ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్తో డబ్బులు వచ్చే సినిమా అయి ఉంటుంది ఇది ఆబ్వియస్లీ. ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా. కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇందాక జస్ట్ జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మ్యాడ్లో ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా. సినిమా చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు. ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు? సోలోగానే బెటర్ ఏమో ఇక్కడి నుంచి. మనం సోలోగా రావాలనుకుంటాము, కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవ్వడం అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి. సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది. సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేం. ఒకరోజు అలా కుదురుతుంది, ఒకరోజు మనకు కుదురుతుంది. ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హారిక గారు ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్, అలాగే మాట్లాడడంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసర్. మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటి మీ టార్గెట్ ఏంటి? నాకు తెలిసి ఇండస్ట్రీలో వంశన చాలా తక్కువ మాట్లాడతాడు. లాస్ట్ 2 years నుంచి మాట్లాడుతున్నాడు, బట్ ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. మేమందరం సైలెంటే అని ఐ బిలీవ్. ఇప్పుడు ఏంటి ఆయన ఇన్స్పిరేషన్తో ఏదైనా అగ్రెసివ్ అవుతారా? అగ్రెసివ్ అంటే సినిమాలు చేయడంలో కానీ ఎక్కువ మాట్లాడడంలో కానీ? సినిమాలు చేయడంలో ఎక్కువే మాట్లాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్. ఫ్రెండ్స్ అంటే ఈ నగరానికి ఏమైంది, కొంచెం ఆ బ్యాక్డ్రాప్ గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎలా చూస్తారు దాన్ని? లేదండి, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. గోవాకి వెళ్తారు అంతే, వాళ్ళు వెళ్ళారు మన వాళ్ళది కొంచెం క్లాస్గా ఉంటుంది. మన వాళ్ళదంతా కొంచెం చిల్లర వ్యాపారాలు అన్నీ ఉంటాయి ఇంట్లో. అదే కొంచెం యూట్యూబ్లో కింద కామెంట్స్ హ్యాంగ్ ఓవర్ అది ఇది ఏముండదండి. మీరు సినిమా చేసిన తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి, కావాలంటే స్పామ్ చేసుకోండి. ఏముండదు, మొత్తం కొత్తగా ఉంటుంది. ఎవ్రీ సీన్ ఫ్రెష్ ఐడియాతోనే ఉంటుందండి. కళ్యాణ్ గారు, హీరోలందరూ పాత వాళ్ళు ఉన్నారు, కానీ హీరోయిన్స్ని చేంజ్ చేసినట్టున్నారు, ఎందుకని సార్? హీరోయిన్స్ ఉండరు సినిమాలో అసలు. కానీ మీకు ప్రతి 20 నిమిషాలకి ప్రతి అరగంటకి ఒక కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ఎంటర్టైన్ చేయడానికి. అమ్మాయి లేకపోతే మళ్ళీ మీరు ఏమైనా డిప్రెషన్గా ఫీల్ అవుతారేమో అని ఏదో కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ప్రతి 15-20 నిమిషాలకు వస్తుంది. భీమ్స్ గారు మీరు దీంట్లో ఇప్పుడు లడ్డుగాడి పెళ్ళి అని కొంచెం అదే ట్రాక్ పాడారు. సో ఏంటి మీ డిసిషన్? ఇది డైరెక్టర్ డిసిషనా? నాది. ఓకే బాయ్. బాయ్. సో మ్యాడ్ నాకు చాలా నచ్చింది. వల్గర్ కామెడీ ఎక్కడ లేదు. ఇట్ వాస్ రియలీ గుడ్ కామెడీ. కంగ్రాచులేషన్స్. మ్యాడ్ స్క్వేర్ వచ్చేసి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా ప్రెషర్కి లోనే ఈ వల్గర్ కామెడీ సైడ్ ఏమైనా వెళ్ళిపోయారు. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్ అలా అవి ప్రాబ్లం ఫేస్ చేశాయి. సో మీరు హౌ ఆర్ యూ ప్రెషర్లోనే ఏమన్నా ఆర్ ఇట్స్ కంప్లీట్ క్లీన్ కామెడీ? కంప్లీట్ క్లీన్ కామెడీ ఉంటుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ చాలా వరకు పెళ్ళి ఉంటుంది. వీళ్ళు గోవాకి వెళ్ళగానే అక్కడ మన ఫాదర్ టైప్ ఫిగరు రఘుబాబు గారు ఉంటారు, మన లడ్డు వాళ్ళ ఫాదర్ ఉంటారు. సో మొత్తం అంతా ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసేటట్టే ఉంటుందండి. మీకు ఏది సిచ్యువేషనల్గా ఫోర్స్డ్గా వాళ్ళు మాట్లాడినట్టు కానీ మీకు ఆ వల్గారిటీ అనేది అసలు 100% దూరం చేసేసి, ఇది మ్యాడ్ అనేది యూత్ సినిమానే. బట్ మీరు ఒక్కసారి మన టీజర్ చూడగానే ఫస్ట్ ఒక పెళ్లి వైబ్లో ఓపెన్ అవుతుంది కానీ అదే వైబ్లో ఉంటుందండి సినిమా. మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్ సార్, దిస్ ఇస్ ప్రజావాణి సార్. వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే విష్ణు గారు చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. ఆయన ఎలా డీల్ చేశారు సార్? ఆయన సినిమాలో అలా లేరు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో చాలా డల్గా కాంగోయింగ్గా అనిపిస్తున్నారు. అస్సలు కాదండి, ఓన్లీ స్టేజ్ మీద వచ్చినప్పుడు అట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు అంతే. మామూలుగా ఇంకా లొకేషన్లో ఫస్ట్ మార్నింగ్ రాగానే మీరు ప్యాకప్ప ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆయనే. నాకు ఏదైనా దమ్మున్నా ఈ సినిమా మొత్తం నాకు లడ్డు మీద ఉన్న పర్సనల్ వెంజెన్స్ మొత్తం వీళ్ళ ముగ్గురు ద్వారా తెచ్చుకున్నట్టు ఉంటుంది. మీరు చూడండి, అది ఎనర్జీ ఉంటుందండి లడ్డులో. ఓన్లీ స్టేజ్ మీద మాత్రం అట్లా అమాయకుడిలాగా యాక్ట్ చేస్తుంటాడు. అది మ్యాడ్తో కంపేర్ చేస్తే మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు కాబట్టి నేను డెఫినెట్లీ బెటర్ అండి. అంటే మీరు లాస్ట్ టైము సితారా నుంచి వచ్చిన టిల్లు కంటే టిల్లు స్క్వేర్ బాగుంది అని చాలామంది రాశారు. డెఫినెట్లీ మ్యాడ్కి కూడా అది కంటిన్యూ అవుతుంది. మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ బాగుంది అంటారు. మ్యాడ్ స్క్వేర్కి బ్యాక్గ్రౌండ్గా నాగవంశి గారు ఉన్నారని తెలుసు. ఇక్కడ కూడా బ్యాక్ ఉండడం ఏంటి సార్? ముందుకు రండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.
నితిన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమాతో అది కూడా ఒక ఫన్ బ్లాస్ట్గానే ఉంది. ఇది ఇంకా మ్యాడ్ స్క్వేర్తో ఆల్రెడీ మ్యాడ్లు చూసాము. సో మ్యాడ్ స్క్వేర్తో ఇంకా ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ రాబోతుందని అర్థమవుతుంది. సో ఫన్ బ్లాస్ట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నితిన్ గారు. విత్ ద మూవీ అండి, ఎస్, వీళ్ళతో సినిమా చేసినట్టే ఉండదండి. ఫస్ట్ పాయింట్ ఏదో ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్స్ మేమే కూర్చొని ఏదో సరదాగా అయిపోతుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. నాకు తెలిసి ఇలాంటి సెట్ ఇంకోటి ఉండదు అనుకుంటాను. సో బీమ్స్ గారు చేస్తున్నారు. ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా అదిరిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి దాచిపెట్టామని కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఐ హావ్ ఈ సినిమాలో వచ్చే ప్రతి పాట చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన 2 పాటలు ఎలా అయితే హిట్ అయినాయో, మిగతా ఇంకా ఇది ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చూస్తూ ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఎవ్రీ సాంగ్ ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది, మీకు పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఐ హోప్ పెద్ద హిట్ అవుద్ది. వంశీ గారు, ఇది చాలా కరెక్ట్గా ఉంటుంది. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్లోనే సినిమా ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. సో మ్యాడ్ స్క్వేర్కి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ఆ లెవెల్ హిట్ అనేది రాబోతుందని అర్థమవుతుంది. సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఈ సినిమా ఓవరాల్ చూసుకున్న తర్వాత కానీ ఫస్ట్ మీకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి ఈ సినిమాతో? నేను సినిమాలో సెట్స్కి పెద్ద లేదండి, సెట్స్కి ఎక్కువ తనే ఉంది. నేను ఆవిడలో మా నవీన్ ఒక ఎడిట్ వేసేసిన తర్వాత మొన్నే చూసుకున్నాను సినిమా. నేనే అంటే మామూలుగానే నేను అంతగా పెద్ద నవ్వను ఏం లేదు. అలాంటిది నేనే 4-5 సార్లు కింద పడి దొరికి నవ్వినంటే అంత పని అయింది ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ చూపించలేదు అనుకోండి, వేరే విషయం. ఫస్ట్ హాఫ్లో అయితే నేనే ఒక 4-5 సార్లు కింద పడి దొరికాను. ఇంకా సెకండ్ హాఫ్లో ఎన్నిసార్లు ఉంటుందో కళ్యాణ్ నాకు నవీన్ నాకు చెప్పడం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందని. ఎందుకంటే మా ఎడిటర్, నేను మీకు అందరికీ నవీన్ గురించి తెలుసో లేదో కానీ నోట్లో అంత ఈజీగా ఏది బాగుంది అని మాట రాదు. అలాంటిది ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది అన్నాడు. సో ఇంకా అది ఏ స్కేల్లో నవ్వు ఉంటుంది అనేది నాకు చూడాలి. సో ఐ హోప్ ఇట్ విల్ బీ వెరీ బిగ్ దాన్ మ్యాడ్ అండ్ టిల్లు స్క్వేర్ అండి. అది అనేసినట్టే బ్లాక్ బస్టర్ దిస్ టైమ్ ఇట్ మ్యాడ్ మ్యాక్స్ అనేసిండు. నాకు అది ఆస్కార్ వచ్చినంత ఫీలింగ్ అందరికీ షేర్ చేసేసుకున్నాను. సంతోష్ శోభన్ గారును ఆయన మీ ఇద్దరు కలిసి మీకు ట్రాప్ చేశారు, మీ ఇద్దరిని లవ్ ట్రాక్ అని చూపించి. సో ఈ దీంట్లో ఎటువంటి క్రాక్ పాయింట్స్ చూపిస్తున్నారు? మీ ముగ్గురు కలిసి ఆయనకి చూపిస్తున్నారా, మళ్ళీ మీ ఇద్దరు కలిసి మీకు చూపిస్తారు? మీకేమనిపించింది? జనరల్గా కన్సనాగా మీకేమనిపించింది అడుగుదామని. అంటే ముగ్గురు కలిసి లడ్డు గారు చూపించినట్టు అనిపించింది, అంతే. తదాస్తు. వంశీ గారు, ఇప్పుడు మ్యాడ్ బ్లాక్ బస్టర్ కదా, ఈ 2 అట్లా కలిపి ఏం చేసే అవకాశం ఉందా? ఇంకా 2 బ్లాక్ బస్టర్ కలిపి అలా ఏదైనా కొత్త స్టోరీ ఎలా ఆలోచన? ఏమో టిల్లు క్యూబ్కి కళ్యాణ్ డైరెక్టరు కాబట్టి వీళ్ళు ముగ్గురిని టిల్లు క్యూబ్లో తీసుకొస్తున్నాడా లేదా ఏంటనేది ఇంకా మీరు కళ్యాణ్ అడగారు. కళ్యాణ్ గారు అన్న ఏమంటే అది ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్. వంశన్న అడుగుతారు, అన్న నెక్స్ట్ ఏంది పరిస్థితి అని, అరే చేయండి చేస్తా అంతే నా కన్ఫర్మ్ అండి. అది ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నా, ఎప్పటికైనా అదే. సార్ వంశీ గారు, మీకే నెక్స్ట్ మరి గారితో త్రివిక్రమ్ గారు అది ఈ మంత్ ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఈ మంత్ అలా ఏం లేదండి, ఏదన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. సెకండ్ ఆఫ్ ది ఇయర్, ఓకే. సో మీ క్యారెక్టర్కి ఒక పర్టికులర్ ఇంటెన్స్ ఉంది. సో దీంట్లో మీరు ఎంతవరకు ఎంటర్టైనర్గా ఉండబోతున్నారు? అండ్ ఈసారి డీడీని ఆడుకోబోతున్నారా, లేదు అంటే ఇంకైనా స్పెషల్గా మీకంటూ ఒక స్పెషల్ రోల్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఉంటుందండి, కానీ లాస్ట్ టైంలో లాగా మొత్తం ఓన్లీ అమ్మాయిల సైడే కాకుండా సార్ నేను కూడా కొంచెం కామెడీ చేస్తున్నాను కదా, చేస్తాను కామెడీ అయిందంట. సో ఐ హోప్ మనోజ్ అన్న క్యారెక్టర్కి మళ్ళీ అదే ఇంపార్టెన్స్ ఉండి అలానే ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈసారి ఎవరితో ఆడుకుంటారు అన్నదన్న క్వశ్చన్. ఈసారి జనాలతో ఆడుకుంటాను. డైరెక్టర్ గారు కంగ్రాట్స్ సార్, కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా తక్కువ మాట్లాడుతున్నారు, సో ఎక్కువ థియేటర్లో చూపించాలని. అండ్ కంగ్రాట్స్. అంటే ఈ గ్యాప్లో చాలామందికి స్టోరీస్ చెప్పారని విన్నాం. సో ఇందాక మీరు కూడా అన్నారు కదా, అంటే ఎవరైనా పెద్ద హీరో ఓకే చెప్పారా? అదేనండి, ఇంక ఆఫ్టర్ March 29th. ఓకే బాయ్. డైరెక్టర్ గారు, ఇక్కడ స్టేజ్ మీద చూస్తే అందరూ ఇన్నోసెంట్గా, అంటే మాట్లాడడానికి ఒక 20 seconds 30 seconds టైం తీసుకుంటున్నారు. బట్ రియల్గానే వీళ్ళు ఇన్నోసెంట్సా, లేదు సెట్స్లో ఫుల్ మ్యాడ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇబ్బంది ఏం పెట్టలేదండి, బట్ వీళ్ళు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవడంతో కొంచెం ఎనర్జీ అయితే అది మీకు కనబడిపోతుంది స్క్రీన్లో. కానీ ఈసారి టీజర్ చూసినప్పుడు కూడా మీకు అనిపించి ఉంటుంది, అరే నిజంగానే ఫ్రెండ్స్ ఏంటి అని. ఆ వరల్డ్ చాలా బాగుంటుందండి, టిల్లు వరల్డ్ ఎంత బాగుంటుందో
మ్యాడ్ వరల్డ్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.